శివరాజయోగి కృష్ణస్వామి గారికి నమస్కారం. నమస్తే అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఆ, మీ వీడియోలు చూసిన తర్వాత మీ గురించి నాకు తెలుసు. ఒక్కసారి ప్రేక్షకుల కోసం అసలు మీ గురించి, మీ కుటుంబం గురించిన వివరాలు ఒకసారి. నా యొక్క పూర్వనామం అంటే ఇప్పుడు మీరు శివరాజయ్య కృష్ణస్వామిజీ అన్నారు కదా. వాస్తవంగా ఏంటంటే అది ఈ ఆధ్యాత్మిక ఇటు వచ్చిన తర్వాత పూర్వనామం ఏంటంటే కృష్ణారెడ్డి. సో మాది లోకేశ్వరం గ్రామం. అక్కడ 10th వరకు అక్కడనే ఉండడం, పుట్టడం కానీ అక్కడనే. ఇక ఆఫ్టర్ 10th ఇక ఇంటర్ డిగ్రీ అంత ఇక్కడ నిర్మలే. తర్వాత నా ఏదైనా సమ్ బిజినెసెస్ కూడా ఇక్కడనే అంతా రన్ చేసిన. అయితే 2000 సంవత్సరంలో 1999 ఆ మధ్యలో ఈ ఆధ్యాత్మిక సాధనలు అప్పటి నుంచి నేను అనుష్ఠానం చేసేవాడిని. ఇప్పుడు ఏదైతే నేను లోకంకి చెప్తున్న మహాప్రాణ విద్య ఉందో అప్పటి నుంచి నేను జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథ ఆధారంగా నా సాధన అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా అందరిలాగానే వ్యాపారాలు ఒక పక్క చేస్తూ నేను ఆధ్యాత్మిక సాధనలు కూడా చేసుకునేవాడిని అప్పుడు. అట్లా నిర్మల్ వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. బేసిక్గా కృష్ణారెడ్డిగా ఉన్న నేను అందులో ఉన్న శివరాజయోగ సాధన చేయడం ద్వారా అందులో సిద్ధి పొందిన తర్వాత ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ అటెండ్ అయిందో, ఆత్మ అనుభూతి, September 14, 2009లో, అంటే 9-10 ఏళ్ళ సాధన అనంతరం అది ఏదైతే కలిగిందో దాని తర్వాత కూడా నేను 2010 వరకు కూడా నేను బిజినెస్లనే దాదాపు ఎక్కున్నా. ఇంకా మెల్లగా ఏమైపోయిందంటే ఇది స్థితి పెరిగేసరికి ఆధ్యాత్మికత కంప్లీట్ నాకు తెలియకుండా మారిపోవాల్సి వచ్చింది. అది అంటే మనకి ఏదైతే లోపట బాగా ఇష్టంగా ఉంటుందో, మనం ఏదైతే లోపట ఎక్కువ భగవతత్వాన్ని ప్రేమిస్తూ ఆత్మతత్వాన్ని ప్రేమిస్తూ ఉంటామో ఎక్కువ పోర్షన్ టైం అనేది మన మనసు దానికే నియుక్తం చేయబడితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అట్లా పరిణామం చెందుతామని నా జీవితమే ఒక ఉదాహరణ. సో అట్లా శివరాజయోగ సాధన చేసినాం కాబట్టి శివరాజయోగి అన్నారు. నేను ఆధ్యాత్మికతలో నేను 2015 నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ కృష్ణారెడ్డి అన్నయ్య అనేవాళ్ళు జనాలు. బేసిక్గా కొన్ని ప్రశ్నలు పడ్డాయి, ఈయన రెడ్డి అనే కులాభిమానం వదలలేదు. సో కృష్ణారెడ్డి స్వామి తీసి రెడ్డి ఎగరగొట్టేసి కృష్ణస్వామిజీకి వచ్చేసి, అంటే అవి కూడా అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. రెడ్డి ఉన్నంత మాత్రాన మనసులో ఉండాల్సిన పని లేదా. కానీ మనం లోకంకి చెప్తున్నప్పుడు లోక తీరును ఆచరించాలి. ఒకరికి మనం చెప్తున్నప్పుడు వాళ్ళను సమాధానపరచాలి భౌతికంగా కూడా అని నేను ఆ రెడ్డిని తీపిచ్చేసా. సో అట్లా శివరాజయోగి కృష్ణస్వామీజీ అయింది. ఈ శివరాజయోగి ఏమిటి ముందుది? శివరాజయోగ సాధన నేను చేసింది. శివరాజయోగ సాధనని ఇప్పుడు నేను చెప్పాను కదా, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అని కడప గడికోటకు సంబంధించిన సచ్చిదానంద యోగీశ్వరులు 18వ శతాబ్దంకు చెందిన యోగి. వారు ఏదైతే ఆ గ్రంథంలో నిక్షిప్తపరిచిన యోగ రహస్యం ఉందో అది నేను సాధన చేసేవాడిని. సో తరోగా అది సిద్ధించేదాకా సాధన చేసుకున్న తర్వాత అట్లా ఆ సాధన చేసిన వ్యక్తిగా సో శివరాజయోగ సాధన చేసిన వాడు శివరాజయోగి. రైట్. ఈ సాధనలో ఏం తెలుసుకున్నారు మీరు? సో నన్ను నేనే తెలుసుకున్నా. సో యామ్ ఐ అనేది ఒకటి మీకు ఐడియా ఉంటుందా? నేనెవరు, ఇప్పుడు భగవాన్ రమణులు అన్నట్టు నేనెవరో విచారించు అని, ఏదైతే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి వేద మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, నో యువర్ సెల్ఫ్. సో అది ఏదైతే మన ఆత్మతత్వం ఉందో, ఇన్నర్ ఉందో, దానితో నువ్వు ఏకత్వమై అదిగా ప్రకాశించడమే ఆత్మానుభూతి. సో ఆత్మ సాక్షాత్కారము లేదా భగవత్ సాక్షాత్కారము లేదా దైవ సాక్షాత్కారము అంటే ఏదో దేవుణ్ణి, ఏదో లోకంలో ఉన్న దేవుని చూడడం కాదు. సో నీ యొక్క స్వరూపము అనంతమైనది. నీవు ఈ బాడీ అనే ఈ ఒక బిగించిన బాటల్లాగా ఉన్న ఈ బాడీకి సంబంధించింది కాదు. దాన్ని ఓపెన్ అప్ అయిన తర్వాత అనంత విశాలతత్వముగా నీవు అనుభూతి చెందడాన్ని ఆత్మానుభూతి అంటారు. అది అనుభూతం ఉనర్చాలి. అది గ్రంథాలలో నేనే దైవము అని ఉంటుంది, అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది, నేనే దేవుణ్ణి అని కూడా గ్రంథాలు చెప్తూ ఉంటాయి. కానీ అది కాదు, నీవు అనుభూతం ఉనర్చాలి. దైవతత్వంగా నువ్వు మారిపోయినప్పుడు, ఆ ఆత్మానుభూతి నువ్వు పొందినప్పుడు నేనెవరు అనేదానికి అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది.
అప్పుడు నేనెవరు అన్నప్పుడు మీకు జనరలైజ్డ్ వ్యూలో ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని చాలామంది అంటారు. మనం దేహం కాదు, దేహం తర్వాత కూడా మనము ట్రావెల్ అవుతూ ఉంటాం, నెక్స్ట్ బర్త్ తీసుకుంటాం. దేహము కాదు, సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరం అంటే కర్మ శరీరము కాదు, దానికి ఆవల ఉన్న ఇవన్నిటికీ ఆధారమైన ఆ దివ్య ఆత్మవే నువ్వు. సో యు ఆర్ ద ఇన్ఫైనైట్ ఎమర్జింగ్ విత్ ఇన్ఫైనైట్. అనంతముతో నీ యొక్క కలయికనే యోగం అంటారు. సో ఈ శివరాజ యోగం చేసి ఆ అనంతముతో కలయిక ఏర్పడి, సో అనంత స్ఫురణలో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, దానికి నేమ్లెస్ అది. సో ఆ అనంత స్ఫురణలో సదా ఉండడమే ఆ భగవత్నిష్ట అంటారు, లేకపోతే ఆత్మనిష్ట అంటారు. సో నన్ను నేనే తెలుసుకున్నా. నాకు అన్యత ఇంకేది నేను తెలుసుకోలేదు. సో ఇప్పుడు మీరెవరు అని అంటే ఏం చెప్తారు మరి? సో ఐఆమ్ దట్ ఐఎమ్, అదే నేను, సోహం అదే కదా. ఐఆమ్ దట్ ఐఎమ్ అంటే దానికి పేరు పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కాంట్రవర్సీలు స్టార్ట్ అవుతాయి, లేకపోతే పోలికలు స్టార్ట్ అవుతాయి. ఏది ఆదియో, నేను ఎవరని మీరు అడిగితే ఒక్కటే మాటలు చెప్పాలంటే, ఏది ఈ విశ్వాన్ని సృష్టించిన మహా చైతన్యపు శక్తి ఉందో ఆ శక్తి యొక్క అంశలే ఈ టోటల్గా మారిన వ్యవస్థ ఉంది, ఈ టోటల్ ప్రపంచము. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో ఆ అనంత స్థితికి చేరుకున్నాను అని మాత్రం అనొచ్చు. చేరుకొని అక్కడ స్థిరంగా ఉంటూ అటు ఆ స్థితిలో, ఇటు భౌతికంలో మనకు కొన్ని ఏదైతే మన యొక్క సంసారం ఉంటుంది. ఎందుకంటే నేను మ్యారీడ్ కూడా, రాజయోగ, అందుకే శివ రాజయోగి అన్నట్టు. ఓకే ఓకే. సో 2 చిల్డ్రన్స్ ఉన్నారు. 2007లో పెళ్ళింది. అట్లా అంటే ఈ సెల్ఫ్ రియలైజేషన్ కాకముందే అయింది పెళ్ళి. ఈ భగవదనుభూతి, ఆత్మానుభూతి కాకముందే అయింది. సో ఏదైతే మూలతత్వం ఉందో ఆ మూలతత్వాన్ని తెలుసుకొని అందులో సదా ఉండడమే ప్రతి ఒక్కరి పని. వాస్తవంగా ప్రతి ఒక్కరు వచ్చింది అందుకే. నో యువర్ సెల్ఫ్ అనే వర్డ్కు పూర్ణ అర్థం ఇదే. ఇంకా దాన్ని మించింది ఇంకా నీకు భిన్నంగా ఇంకోటి ఉండదు. ఇక్కడ ఈ బాడీ తత్వం అనేది ఉండదు. ఇక ఈ దేహతత్వాన్ని దాటాల్సి వస్తుంది. అప్పుడు అది అనుభూతం అయితే తప్ప దాని మీద గురి కుదరదు. అప్పటి వరకు ఇటువంటి గురువులు చెప్పిన సాధనలు చేస్తూ కావచ్చు, దాంతో ఏకత్వం అవ్వాలనే ఒక ఇంటెన్షన్ కావచ్చు, అప్పుడు అది మనకు సాధ్యమవుతుంది. కానీ ఓ పక్క సంసార జీవితం సాగిస్తూనే ఈ జర్నీ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు మీరు? అంటే ఇది మన ఋషుల సంస్కృతి ఇట్లనే ఉంది. ఎవరు ఋషులు సన్యాసులుగా లేరు. ప్రతి ఋషికి అప్పుడు వేద ఋషులందరూ సంసారులే. కృష్ణుడు, రాముడు, మీకు ఎవరినైతే ఇప్పుడు మొత్తం తీసుకుంటే జనక మహారాజు, రాజర్షి, ఈ కాలంలో తీసుకుంటే మీకు మా గురువు అయిన బీరెల్లమ్మ వారు సంసారే. సంసారంలో ఉండి తరించడము చాలా సులువు ఈ కాలానికి. ఎందుకంటే సంసారాన్ని త్యజించమని ఎవ్వరు చెప్పలేదండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా సంసారాన్ని త్యజిస్తేనే నేను దొరుకుతాను అని ఏ సెంటెన్స్ ఇప్పటి వరకు ఏ దేవుడు ఇవ్వలేదు. అంటే అవతారాలు, భగవద్ అవతారాలుగా మనం చెప్పబడుతున్న ఏ యోగి మీరు ఇది త్యజిస్తే నేను దొరుకుతా. సో అక్కడ కండిషన్స్ పెడితే అది దైవతత్వం కాదు. నువ్వు ఎందులో ఉన్నా నీ యొక్క సాధన నీ అంతరంగంలో సాగుతూ ఉన్నప్పుడు అది పూర్ణత్వ దిశగా వెళితే నువ్వు అక్కడ సాచురేషన్ వచ్చినాడు నువ్వు అది తెలుసుకుంటావు. సాధన ఇంపార్టెంట్, కానీ ఇది వదిలేయి అది వదిలేయి అనేది అసలు ఏమి ఇంపార్టెంట్ లేదు. దానికి అసలు కొలమానమే కాదు భగవతత్వానికి. ఒకవేళ అది కొలమానము షరతులు పెట్టుంటే అది భగవతత్వం మనబడదు నా దృష్టిలో. మరి శ్యామలాపీఠం ఎలా ఏర్పడింది అని అంటే ఏం చెప్తారు? ఇది మాత్రం అంటే అమ్మవారి ప్రేరణ అనుకోవచ్చు. నేను అనుకోలే, నాకు రాజశ్యామల నేను ఆరాధకుని కాదు, వాస్తవంగా అమ్మవారి భక్తుని కూడా కాదు. నేను ఈ ఆత్మ స్థితిలో ఉండి నిరాకార తత్వంలో ఎక్కువగా అభ్యాసం చేసే అలవాటు ఉంది మొదటి నుంచి. అది ఒకనాడు స్వప్నంలో ఒక డ్రీమ్లో ఆదేశం వచ్చి సడన్గా దానికి అంటే భూమి పూజ చేసేసినాం దసరా నాడు 2021 దసరా. అప్పుడు 2023 దసరాకు 2 years అయింది. అంటే ఒక 6 నెలల్లోనే ఈ గుడి నిర్మాణం జరిగింది. అంత బలం వచ్చి ఎందుకు రాజశ్యామలను పెట్టే వరకు నాకు కూడా తెలియదు. అప్పుడు ఏమవుతాయంటే ప్రీవియస్ నుంచి ఏదైనా మన సాధనలు అమ్మవారి తరపున అట్లా ఉన్నాయనుకోండి, మన సాధనలు ఏమవుతాయంటే వెంటబడతాయి.
ఆ దేవత సంబంధించిన మనం పెట్టేది కనుక ఉంటే డెఫినెట్గా ఆ కర్మ ఏమవుతుందంటే అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, వెంటబడుతుంది. ఆ రకంగా ఇది నా కాన్షియస్లో లేకుండా జరిగిన విషయమే. నేను ఎప్పుడు తప్పించలే ఇట్లా ఇది అవుతుందని. ఇది అమ్మవారి ప్రేరణతోనే జరిగింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అలా అన్డౌటెడ్లీ. ఆ రకంగా ఈ నెలకొల్పబడ్డది. ఇక ఆనాటి నుంచి దాదాపు 1.5 year అయింది ఇవాళ వరకు ప్రతిష్ట జరిగి. April 15, 2022లో ప్రతిష్ట అయింది. సో ఆ రకంగా ఇక్కడ నిత్య ఆరాధనలు, అమ్మవారికి సేవలు ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఇక్కడ నిర్మల్లోనే పెట్టడానికి కారణం? అంటే మన ఇక్కడనే ఉన్నా కదా ఎందుకంటే నేను 10th వరకు మా లోకేశ్వరంలో చదువుకున్నాను హై స్కూల్లో, ఇంటర్మీడియట్ ఇక్కడనే, డిగ్రీ ఇక్కడనే. కాబట్టి మొత్తం నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి మన సొంత ఊర్లో చేయాలనే ఒక అంటారు కదా, అప్పుడు ఇక్కడనే చేయాలి అనేది నా ఇంటెన్షన్, అంతే, ఇక్కడనే చేయడం అని. ఓకే. కానీ మహాప్రాణ విద్య అనేది మీరు ఎంతకాలం దాన్ని ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు ఎంతమందికి? అయితే 24 years అవుతుందండి సుమారు. అవునా? ఇవాళ వరకు సుమారు అనుకుంటే ఎక్కువ తక్కువ. ఇంటర్మీడియట్ 2nd year బాగా గుర్తుంది, అక్కడి నుంచే నా సాధన స్టార్ట్ అయింది. అప్పటి నుంచే అంటే సీరియస్నెస్ ఉండేది నాకు మొదటికెళ్ళి. అంటే మా ఇంటి అసలు ఈవెన్ మీకు చెప్పడంలో అతిశక్తి కానీ ఇప్పుడు నేను చేసే సాధన మా ఇంటి వాళ్ళకు కూడా, ఇప్పుడు అమ్మకు కానీ మా బ్రదర్కి కానీ లేదా పెళ్ళైన తర్వాత నా భార్యకు కానీ వీళ్ళకి తెలిసేది కాదు. ఎందుకు అంటే సాధన అనేది చేసేటప్పుడు గుప్తంగా అది ఎగ్జిబిషన్ చేస్తూ నేను ఒక పెద్ద భక్తుని అనే ఒక ఎగ్జిబిషన్ చేసేది కాదు. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ నడుపుతున్నప్పుడు కూడా నేను నార్మల్గానే ఉండేది. నా వ్యాపారాలు నడుపుకునేటప్పుడు, కాలేజెస్ నడుపుకునేటప్పుడు ఇట్లా నార్మల్గానే ఉండేది. నేను ఎగ్జిబిషన్ అనేది ఆధ్యాత్మికతకు పనికిరాదు. నెంబర్ 1. తను సాధించే వరకు, తను ఆ నిష్ట పొందే వరకు మనం సాధన చేస్తున్న విషయము, నేను ఒక సాధకుని అనే విషయము ఎవ్వరికీ చెప్పరాదు. ఎందుకు అంటే దాని ద్వారా డీవియేషన్ జరుగుతుంది సాధకునికి. లేకపోతే అబ్బో నా కొడుకు సన్యాసులలో కలుస్తాడు వచ్చన్న మా మదర్ టెన్షన్ పడుతుంది, నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ వీడు మన సన్యాసులో కలుస్తాడు అని ఆమె టెన్షన్ పడుతుంది. ఇవన్నీ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కంగారు ఎత్తినట్టు అవుతుంది. కాబట్టి నేను ఆత్మానుభూతి పొందిన విషయం వాళ్ళకి 2017 వరకు తెలియదు. 2017 వరకు ఆ అనంత చైతన్యపు సాక్షాత్కారం పొందినట్టు మా ఇంట్లో నా భార్యకు కూడా నేను చెప్పలేదు. అంటే అది చెప్పుకునే విషయం కాదు. నా ఆ ఆనందంలో, ఆ నా బ్లిస్లో నేను సదా రమించడానికి భగవంతుడు నాకు ఇచ్చిండు, దాన్ని ఎగ్జిబిషన్ చేయడానికి కాదు. కాబట్టి నేను దాన్ని అంత పెద్దగా దాన్ని ఏదో గొప్ప విషయం అని కూడా నేను అట్లా తీసుకోకపో. సో అట్లా ఆ సాధన మహాప్రాణ విద్య చేస్తూ 24 years అది ఏదైతే అయిందో ఒక 2 years నుంచి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మహాప్రాణ విద్య లోకంకు చెప్పబట్టి అంత 1.5 year అవుతుందండి. అలాగే స్వామి, అసలు ఈ పీఠాలకి ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందా? పీఠాలు అసలు ఎందుకోసం అంటే మీరేం చెప్తారు? అద్భుతమైన ప్రశ్న. వాస్తవంగా దేవాలయాల వ్యవస్థ, పీఠం వ్యవస్థ ఇవి కొంత చిన్న వేరియేషన్ ఉంటుంది. ఆలయ వ్యవస్థలో ఓన్లీ అర్చకులు ఉంటారు. వారు అక్కడున్న దేవతామూర్తికి పూజ చేస్తూ వచ్చిన భక్తులకు అర్చన చేస్తూ అట్లా ఆ సేవలు జరుగుతాయి. పీఠాలు ఓన్లీ పూజలకు పరిమితమయ్యేటి కావు. పీఠం అంటే జ్ఞాన ప్రచారపు నిలయాలు. అందుకే దీన్ని రాజశ్యామల దేవాలయం అనే మనం రాజశ్యామల పీఠం అన్నాం. సో పీఠం అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెట్టినటువంటి భగవదాదేశంతో ఎవరైతే గురువు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఒక తాను ఏదైతే తనలో ఉన్న ఆ చైతన్యపు తరంగాన్ని తాకి ఉన్నాడో, ఆ అనంతాన్ని తను దర్శించి ఉన్నాడో, ఆ దైవానుభూతిని, దానిని లోకానికి పంచడానికి మాత్రము ఇటువంటి పీఠాల నెలకొల్పడం అవసరం ఉంటుంది. అప్పుడు ఇది ప్రచారము, ఏ విద్యను తను ఆచరించి అది పొందాడో భగవదాదేశం ఉంటే ఆ లోక కళ్యాణార్థం దాన్ని మళ్ళీ వితరణ చేయడం అనేది ఉంటుంది, ఉచితంగా, దట్టు బేషరతుగా. అందుకని మహాప్రాణ విద్య ఫ్రీ టు ఆల్. అంటే మనం ఎప్పుడు ఎక్కడ 1 రూపీ ఛార్జ్ చేయం. దానికి ఏ టోకెన్ సిస్టమ్ కానీ లేకపోతే దానికి ఒక ఎంట్రీ ఫీజు కానీ ఎప్పుడు ఎక్కడ పెట్టాం. ఎందుకంటే అది నిష్కామంగా వితరణ జరుగుతూ ఉంటుంది. నేను నేర్చుకున్న విద్య కానీ వాళ్ళకి ఆ టెక్నిక్ నేర్పడం కానీ ఆ సాధన మీద ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉంటే తీర్చడం కానీ
ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నిర్మల్ ఈ మూలకు ఉన్నది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేర్చుకునడానికి వస్తున్నారు. అదే ఒక దేవాలయాలు వాళ్ళు ఎన్నో దాటుకొని రావాల్సి వస్తుంది. పీఠం కాబట్టి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నది కాబట్టి వస్తున్నారు. ఒక దేవుడి కోసమే వస్తలేరు, జ్ఞానం నేర్చుకొని నేను ఆ జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని వారు ఏదైతే మార్గంలో నడిచి వాళ్ళు పొందారో నేను అది పొందాలి అనేది ఉంటుంది. అందుకే పీఠాలన్నీ జ్ఞాన ప్రచార కేంద్రాలే నన్ను అడిగితే. అవి జ్ఞానాన్ని ఉచితంగా నిష్కామంగా లోకానికి వితరణ చేసి వాళ్ళను ఆత్మోన్ముఖులుగా చేయడానికి నెలకొల్పబడ్డాయి. ఇవి మనకు ఆదిశంకరాచార్యుల నుంచి ఇట్లా ఆ పరంపరలో మీకు వస్తున్నటువంటి ఎందరో ఈ పీఠాల వ్యవస్థను పెట్టడం జరిగింది. ఆదిశంకరులు కూడా అవి జ్ఞానపీఠాలుగానే పేర్కొన్నాడు. సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు నేర్పడానికే ఆ 4 ఏరియాలలో 4 పెట్టాడు అప్పుడున్న కాల పరిస్థితులలో. తూర్పుకొకటి, పడమలకొకటి, ఈశాన్యంకొకటి, ఇట్లా ఈ రకంగా. ఆ రకంగా మహాత్ములు తాము ఏదైతే పొంది ఉన్నారో వాళ్ళ తదనంతరం కూడా ఈ విద్య వెళ్ళాలి, వెలుగొందాలి అన్న ఉద్దేశంతో ఆ పీఠ వ్యవస్థ పెట్టి ఆ మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి పీఠాల నిర్వహణ, పీఠం యొక్క నెలకొలుపు కేవలం ఈ ఉద్దేశంతోనైతే అది ప్రపంచానికి మంచి చేస్తుంది. ఈ మహాప్రాణ విద్యలో మీరు ఏం నేర్పిస్తారు అసలు? మంచి ప్రశ్న. మహాప్రాణ విద్య అంటే ఇందులోనే ఉంది మీకు ప్రాణం, మహాప్రాణం. సో మన యొక్క ప్రాణము ఈ దేహంలో మనం కొనసాగాలి. జీవుడు అంటే ప్రాణం ఉంటేనే కొనసాగుతాడు. అందుకే ప్రాణం వచ్చింది, ప్రాణం పోయింది, ఈ రెండే ఉంటాయి. ప్రాణం పోతే వాడు ఇక్కడ శవమై ఉంటాడు, ప్రాణం ఉంటే చైతన్యంగా తిరుగుతున్నాడు. సాధకుడు ప్రాణాన్ని పట్టుకొని ఆ ప్రాణానికి మహత్వ స్థితిని కలిగించాలి అనేది మహాప్రాణ విద్య యొక్క మెయిన్, దాని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే ప్రాణగమనం పరమాత్మ వైపుకు. అప్పుడు పరమాత్ముడు ఎక్కడున్నాడు మన దేహంలో, ప్రాణరూపకంగా జీవుడు ఎక్కడున్నాడు, ఈ 2 విషయాలు తెలిస్తే ఈ విద్య యొక్క మెయిన్ పర్పస్ అర్థమవుతుంది. మనం చెప్తే మన అందరి ప్రాణం ఎక్కడ ఉంటుందమ్మా అంటే మన యొక్క దేహంలో కంఠకూపంలో ఉంటుంది. విశుద్ధి చక్రం అంటారు యోగ పరిభాషలో. జీవుడి యొక్క స్థానం విశుద్ధి చక్రం, కంఠం. అందుకే ఎవరు పీకైనా పట్టుకుంటే వాడు చంపాలంటే ముందు పీకను పట్టుకుంటాం. ఎందుకు అంటే ప్రాణం ఇక్కడ ఉంటుంది. ఒక చెయ్యిని నరికినా వాడు బతుకుతాడు, కానీ పీకను కట్ చేస్తే ఉండదు. ఇక జస్ట్ ఇట్లా పట్టి గట్టిగా పట్టినా వాడు చనిపోతాడు. మిగతా ఏ అవయవాన్ని అట్లా పట్టుకున్నా చావాడు. అంటే ప్రాణం యొక్క కేంద్రము ఇది ప్రాణ కేంద్రకము అంటారు. అప్పుడు ప్రాణం ఎక్కడుంది అంటే మనము చెప్పాల్సిన ఏకైక సమాధానం ప్రాణం కంఠకూపంలో ఉన్నది. ఇప్పుడు ఈ ప్రాణాన్ని పరమాత్మ స్థానం వైపుకు ఎగబాకించాలి. దాన్ని మహత్వ స్థితి పొందించడం అంటారు. ఆత్మను మహాత్మ చేయడం. పరమాత్మ స్థానం మన యందు ఈ బ్రహ్మరంధ్రంలో పరమాత్మ స్థానం ఉన్నది అని మనకు యోగశాస్త్రాలు కానీ, వేదాలు కానీ, మన ఋషులు కానీ, ఆత్మానుభూతి పొందిన ఎందరో యోగులు కానీ చెప్పిన విషయం. ఇది పరమాత్మ స్థానం. దానికి ఏంటి ఒక నిలువెత్తు నిదర్శనం అంటే మనం పుట్టిన పసిపిల్లాన్ని మీరు గమనిస్తే అతని యొక్క బ్రహ్మరంధ్రము మాడు భాగము కాస్త ఓపెన్ అయి ఉంటుంది మంచిగా. అది నాడి కొట్టుకుంటుంది అక్కడ. దాన్ని బ్రహ్మనాడి అంటారు. బ్రహ్మనాడి, సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి, దానికి ఎన్నో పేర్లు. ఆ నాడి ఎప్పుడైతే అది ఓపెన్ ఉన్న రోజులు పసిపిల్లాడికి ఏ మాయ ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరెత్తుకున్నా పోతాడు. నా అమ్మ, నా నాన్న అని కూడా అన్నాడు. ఇది నాది అనే భావన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి. అది ఎట్టెట్లా మూత పడితే అట్టట్లా నాది అనడం స్టార్ట్ అవుతుంది. అది మన కాయిల్ పెట్టేసి అమ్మమ్మలు క్లోజ్ చేస్తారు కదా ప్రతి పిల్లాడికి. అంతవరకు మీరు అబ్జర్వ్ చేస్తే అతను నాది అనే మాట ఉండదు. ఒక యోగిలాగే ఇట్లా ఉంటాడు, ఇట్లా పాడుకుంటారు, ఇట్లా పెట్టుకొని చిన్ముద్రలో పాడుకుంటారు. కానీ అది అజ్ఞానావస్థలో అతను ఉంటాడు. అది మళ్ళీ ప్రాణక్రియ కనుక అక్కడికి రీచ్ అవుతే అతను మళ్ళీ జ్ఞాని అవుతాడు. అప్పుడు కూడా అతను ఇంకా ఈ నేను నాది అనే ఈ హంత నుంచి బయటపడతాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రాణం ఎక్కడ ఉన్నది ప్రతి వాళ్ళదంటే బ్రహ్మరంధ్రంలోనే ఉంటుంది. అందుకే తల్లి గర్భం నుంచి ఫస్ట్ ఈ పోర్షన్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే నిశ్వాస చేస్తాడో ఫస్ట్ చేసేది ఏంటంటే కెవ్వుమని అరుస్తారు కదా, ఆ నిశ్వాస ద్వారా ఇక్కడ ఉన్న బ్రహ్మరంధ్రంలో
నిశ్చలంగా ఉన్న ప్రాణం ఏమవుతుందంటే కిందికి జారి ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు అతన్ని జీవుడు అనబడతాడు. ఇక్కడికి కిందికి జారింది మళ్ళీ నీ స్వస్థానం చేరాల్సిందే మహాప్రాణ విద్య. దాన్ని మళ్ళీ స్వస్థానం చేరుస్తూ ఉండాలి. వయా సుషుమ్నా గుండ, సుషుమ్నా ద్వారం ద్వారా మళ్ళీ స్వస్థానానికి ఎగబ్రాకించాలి. ఎలా ఎగబ్రాకిస్తామంటే ఎట్లెట్లా ఈ యొక్క మాడు బాగా మూతపడుతుందో ఇడా పింగళ నాడుల వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళకు. అంతవరకు అతని యొక్క బ్రీత్ సిస్టము కంఠకూపం ద్వారా జరుగుతుంది. పసిపిల్లల యొక్క బ్రీత్ సిస్టమ్ మీరు చూస్తే ఇలా ఉంటుంది. కాకపోతే ఇన్హేలేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళది వదలడం ఎక్కువ ఉంటుంది. యోగంలో మళ్ళీ ఏంటంటే మన యొక్క పుట్టుక ఏదైతే ఉన్న రహస్యం ఉందో జన్మ రహస్యంలో అదే ప్రాణక్రియ యోగ మార్గంలో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడమే మహాప్రాణ విద్య. మళ్ళీ నువ్వు ఎట్లా పుట్టావో నీ యొక్క మూల స్థానంలో ఏ స్థానం నుంచి ప్రాణం, ఇది ఎవరికైనా ప్రతి మనిషి అండి, అతనని కాదు, ఎవరైనా కానీ ఇదే సిస్టమ్ ఉంటుంది. అతను నాస్తికుడు కావచ్చు, ఆస్తికుడు కావచ్చు, యోగి కావచ్చు, రోగి కావచ్చు, వాళ్ళ సిస్టమే ఇది. ఇది తెలుసుకుంటే తన ప్రాణాన్ని మహత్వ స్థితికి తీసుకపోతే సరిపోతుంది. అది ఎట్లా అనేదే మహాప్రాణ విద్యలో నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 14వ తారీఖున మీరు కోటి కుంకుమార్చన అనేది తలపెట్టారు. దానికి కారణం అండి? పీఠం యొక్క నవరాత్రులు అంటే అమ్మవారి యొక్క రాజశ్యామల నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అంటారు. మనకేంటంటే 4 నవరాత్రులు ఉంటాయి. ఒకటి దసరా, మీ అందరికీ తెలిసే మనందరికీ. మాఘ నవరాత్రులేమో శ్యామల, ఆషాఢంలో వచ్చేటి వారాహి నవరాత్రులు, ఉగాది నవరాత్రులు, ఉగాది నుంచి రామనవమికి లలిత నవరాత్రులు. ఈ 4 ఉంటాయి శక్తితత్వంలో. ఈ 4 నవరాత్రులు ఇక్కడ జరపబడతాయి. అయితే శ్యామల నవరాత్రులు ఎందుకు ఘనంగా చేస్తాము అంటే శ్యామల ఇక్కడ మూల దేవతగా ఉంది. మరి శ్యామల నవరాత్రులు మరి భారతదేశంలో అరుదుగా ఉన్నటువంటి శ్యామల ఆలయాలలో ఇదొక ఆలయం కాబట్టి చాలా తక్కువ ఉంటాయి. రాజశ్యామల ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక దేశవ్యాప్తంగా ఒక 10 ఉంటే ఎక్కువ, అంత తక్కువ ఉంటాయి. అందున మరకతంతో చేసిన అమ్మవారు ఇంకెక్కడ లేదు, ఇక్కడనే ఉంది. అండ్ ముదురు ఆకుపచ్చ రాయితో చేసిన. అప్పుడు శ్యామల నవరాత్రులలోనే వసంత పంచమి వస్తుందమ్మ. శ్యామల నవరాత్రులు వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు. సరస్వతి మాత పుట్టినరోజు అయినటువంటి అది శ్యామల నవరాత్రులలోనే వస్తుంది కాబట్టి శ్యామల యొక్క అంశావతారమే సరస్వతీదేవి కాబట్టి ఆ వసంత పంచమి సుదినాన అమ్మవారి యొక్క ప్రేమను, శక్తిని, ఆమె యొక్క తల్లి వాత్సల్యాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో 11,000 మంది మహిళలకు రాజశ్యామల పీఠం తరపున ఉచితంగా ఒక చీరను అంటే అమ్మవారికి అన్ని సమర్పణ చేసి ఆ చీరను ప్రసాదంగా వాళ్ళకి ఇస్తారు. 11,000 చీరలు, ఒక యంత్ర ప్లేటు అండ్ కుబేర కుంకుమ అని అమ్మవారి యొక్క రంగైన ఆకుపచ్చ కుంకుమ, కుబేర కుంకుమ అంటారు. ఇవన్నీ పీఠం తరపున ఉచితంగా సేవాభావంతో వాళ్ళకు ఎటువంటి రుసుము లేకుండా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే అమ్మవారి శారీని ఒకే ఆకుపచ్చ రంగు ఉన్న శారీని ఇస్తున్నాం. సో అట్లా 11,000 మంది ఒకే యూనిఫామ్లో వస్తారు ఆ రోజు. అది వాళ్ళు వచ్చేది కుంకుమార్చన అనే కోణం వస్తారు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, భక్తి కోసం వాళ్ళు భక్తి యొక్క వ్యూలో వస్తారు. వాళ్లకు ఇటువంటి ఆత్మజ్ఞానం అనే వ్యూను శ్రీ విద్య మహాప్రాణోపదేశం ఆ రోజు ఇచ్చి పంపేయడం జరుగుతుంది. ఏకకాలంలో 11,000 మంది మహిళలకు శ్రీ విద్య తత్వాన్ని, అమ్మవారి యొక్క తత్వం మనలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మహాప్రాణ విద్యనే శ్రీ విద్య అంటారు, ఇంకోటి అంటారు. పేర్లు వేరు, కొన్ని పద్ధతులు వేరు, కానీ మూలంగా మీకు సూటిగా చెప్పిన అటువంటి విద్యను వాళ్ళకు కూడా అది ఉచితంగా అందరికీ ఏకకాలంలో అందింపజేసి వాళ్ళను ఆత్మోన్ముఖులుగా తమ యొక్క ఇన్నర్ ఎనర్జీ యాక్టివేషన్ దిశగా వాళ్ళను జ్ఞానం వాళ్ళకు నేర్పించి పంపాలనేది నా యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ఏకకాలంలో ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇదొక మహత్తర సేవా కార్యం. ఈ రాజశ్యామల హోమం కూడా అప్పుడే చేస్తున్నారండి? అంటే యాగం 9 రోజులు చేస్తాం. ఎందుకంటే నవరాత్రులలో ఖచ్చితంగా శ్యామల నవరాత్రులలో 33 హోమగుండాలు పెట్టేసి పెద్ద యాగశాల వేసి డైలీ యాగం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఇక కంటిన్యూ 9 రోజులు జరిగే విషయం. కానీ వసంత పంచమి రోజు ఈ కోటి కుంకుమార్చన మాత్రం 1 డే ఓన్లీ, అది ఆ రోజు మాత్రమే చేసేది. ఈ కోటి కుంకుమార్చనకి ఎవరైనా రావచ్చు. మనం
ఆల్రెడీ మనకు నేమ్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, వారికి ఈ జనవరి 24 నుంచి చీరల పంపిణీ జరుగుతుంది. సో ఆ చీర కట్టుకుని వాళ్ళు కుంకుమ. అమ్మవారికి సమర్పించిన ప్రసాదం వాళ్ళకి, అది అమ్మవారి యొక్క కానుక వాళ్ళకు. ఓకే ఓకే ఓకే. జనరల్గా అమ్మవారికి అందరు కానుకిస్తారు కదా, అమ్మవారి ఇప్పుడు వాళ్ళకి కానుకిస్తారు. దానికి ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళు దానికి ప్రాసెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రత్యక్షంగా 11,000 కదండి. విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన 10-15 రోజులలో టోటల్ డాటా వచ్చేసింది. అంటే 11,000 దాటిపోయారా మరి? ఇప్పుడు ఏమిటి పరిస్థితి? అందుకే ఇప్పుడు ఏంటంటే మహావరద ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇది కొన్ని ఛానల్స్ వాళ్ళతో మాట్లాడి మనం లైవ్ ఎట్లా పెడతాం ఆ కార్యక్రమాన్ని, పెద్ద ఎత్తున కార్యక్రమం కాబట్టి ఆ లైవ్ పెట్టినప్పుడు వాళ్ళు లైవ్లో ఎలా చేయాలి, ఆ ఇంట్లో కూడా వాళ్ళు ఎలా చేసి ఆ కుంకుమను అమ్మవారికి ఇక్కడికి సమర్పించడం, ఎట్లా పోస్ట్ ద్వారా పంపాలి, ఇదంతా చెప్తాను. ఆ రకంగా వాళ్ళు ఇంట్లో ఉండి ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి చెప్తే ఏకకాలంలో వాళ్ళు కూడా అదే టైంలో వాళ్ళు ఇక్కడ జరుగుతున్న టైంలోనే వాళ్ళ ఇంట్లో కూడా ఆ లైవ్లో చూస్తూ చేస్తే కూడా వాళ్లకు ఈ విశేష కార్యక్రమంలో, ఎందుకంటే కొన్ని లక్షల మంది దీని యొక్క రెస్పాండ్ బాగా వచ్చేసి నేను కూడా ఊహించలే వాస్తవంగా. అంటే ఎన్నో ప్రశ్నలు పడితే అంత దూరమా ఇదా అడదా అంటారు, కానీ సుమారు 4-5 జిల్లాలు మా దగ్గర ఉన్న వాళ్ళ సుమారు అక్కడి నుంచి వస్తున్నాయంటే నేను కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి లోనవుతున్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అది అమ్మవారి కృపనే. సో అంత వాళ్ళ నుంచి ఈ శ్రద్ధ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇంకా ఆ వేదికను కల్పించాల్సిందే అని కొన్ని ఛానల్స్లో, ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇంకొన్ని ఛానల్స్లో భక్తి టీవీ లాంటివి కావచ్చు, ఇంకొన్ని ఎవరితో మాట్లాడి మనం ఆ లైవ్ను ఏర్పాటు చేసి ఆ లైవ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి చేరవేసి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకునేలాగా కూడా దాన్ని నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. అట్లా అద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తాను. తప్పకుండా. ఇప్పుడు మొన్న మీరు కుండలీశ నాగ ప్రతిష్ఠ కూడా చేశారు. అవునమ్మా. దానికి కారణం ఏమిటి అసలు? కుండలీశ నాగ. కుండలీశ నాగ అంటే ఇందాక నేను చెప్పాను, అది ఎన్ ఐడియల్ ఆఫ్, అది సెల్ఫ్ అవేకనింగ్ అని చెప్పి నేను చెప్పాను. ఎందుకు అంటే సెల్ఫ్ అవేకనింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఈ సాధన చేస్తూ ఉంటాం కదమ్మా తరోగా, ప్రతి వారి లోపల సూక్ష్మ శరీరంలో 6 చక్రాలు ఉంటాయి, షట్ చక్రాలు. ఇక్కడ సప్తమ చక్రం, ఇది 7వ భూమిక అంటారు. మూలాధార చక్రములో అమ్మవారి యొక్క కుండలిని స్వరూపంగా పరాశక్తి ఉంటుంది అని యోగశాస్త్రాలు చెప్తున్నాయి. అది నా అనుభవంలో నాకు అది అవేకనింగ్ అయింది కాబట్టి నాకు స్వీయ అనుభూతి ఉన్నది. ఆ మూలాధారంలో ఉన్నటువంటి జగజ్జనని ఆమె మేల్కొని కుండలిని జాగృతి కలిగి సహస్రార చక్రంలో లయమైతే తప్ప ఎవరికి ఆ పరమాత్మ అనుభూతి కలగదు, ఆ యొక్క దివ్యానుభూతి కలగదు. అటువంటి అవేకనింగ్ స్టేట్కి కుండలిని శక్తిని సర్పాకృతిలో వర్ణించారు. ఈడా పింగళ నాడుల సమ్మిళితం, మధ్యలో సుషుమ్నా దండానికి సూచనగా వేల్దండం, సుబ్రహ్మణ్య స్వామి వేల్దండం, శివ సాక్షాత్కార స్థితి అంటే ఆ పరమాత్మ సాక్షాత్కార స్థితికి సూచనగా శివలింగం. మీకు అది చూసుంటారు, మీరు మధ్యలో మీరు చూసి ఉన్నారు. సుషుమ్నా దండానికి ఆ వేల్దండము సుబ్రహ్మణ్య స్వామి లాగా ఆ శివలింగము, ఆ మధ్యలో ఆ పాముల జంట నాగుల విధానము, అవేంటంటే ఈడాపింగళ తత్వానికి చిహ్నం. సుషుమ్నా నాడికి సుబ్రహ్మణ్య స్వామి చిహ్నం, శివ సాక్షాత్కారానికి ఆ శివలింగం చిహ్నం. దీన్ని భౌతికంలో చెప్పాలంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే సంతాన దోషాలు, లేకపోతే కుజ దోషాలు, రాహు దోషాలు, ఇవన్నీ చెప్తుంటారు కదమ్మా. ఇవన్నిటికీ ఏంటంటే జంట నాగులనైనా పూజించాలి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామినైనా పూజించాలి, ఇటువంటి రెమెడీస్ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సర్ప బ్లాకేజెస్, కుజదోషాలు, ఈ నాగదోషాలు అనేటివి బయట లేవమ్మా. మన లోపల ఉన్న 72,000 నాడులనే సర్పాలు అంటారు యాక్చువల్. అందులో ఉన్న బ్లాకేజెస్ను దోషము అన్నారు. అప్పుడు ఈ విద్య చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పిన విద్య ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ బ్లాకేజెస్ తొలుగుతాయి. ఎనర్జీ బ్లాకేజెస్ అన్ని తొలగి ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది బాగుంటే ఆటోమేటిక్ అనేది ఆ దోషం తొలగినట్టే. ఎప్పుడైతే కుండలీశ నాగనాలు చూసినప్పుడు ఇదేంటి అనే ప్రశ్న పడ్డప్పుడు పూజ చేసుకునే వాళ్లకు మెల్లగా ఈ కుండలిని విద్య కూడా నేర్పడం జరుగుతుంది. అప్పుడు సర్పదోషం అనేది ఊరికే మనం జస్ట్ అక్కడ పూజ చేసిపోతే ఏదో అయిపోతుందని కాదు. ఆ సర్పం ఇందులో ఒకటి ఉన్నది, కుండలిని సర్పము. ఆ సర్పాన్ని మీరు జాగృతపరచండి. ఆ సర్ప జాగృతితో మీ లోపల ఆ పరమాత్మ స్థితిని మీరు అందుకుంటారు.
అని వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో అందుకే అది నా యొక్క అనుభూతికి ఒక చిహ్నంగా కుండలీశ నాగా అని అది పెట్టడం జరిగింది. దానికి ఒక విశేషమైన ఆంతర్యంతోనే పెట్టడం జరిగింది. కానీ చాలా మంది అనేది ఏంటంటే స్వయంభూగా వెలిసిన భగవత్ సాక్షాత్కారం కన్నా మనం ఏదో ఊహించి అక్కడ ఏదో ఒక రాయితోనో దేనితోటో మనం అది అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసినంత మాత్రాన ఆ పవర్ ఇక్కడికి వస్తుందా, ఇక్కడ మనకు పూజించడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే దైవము ఎక్కడి నుంచో అక్కడ వచ్చి ఉండడం అనే కాన్సెప్ట్ ఉండదు. దైవము లేని ప్రదేశం లేదు. ఫస్ట్ రైట్, దైవ ప్రతిష్టలు చేయరు ఎవరు. ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం ఏ యుగం అన్న తీసుకోండి. స్వయంభువులు అంటే అమ్మ ఆల్రెడీ ఒకానొక యుగములోనో ఒకానొక 1000 ఏళ్ళ 2000 ఏళ్ళ క్రితము అవి భూమిలో ఆ శిథిలావస్థలో పోయి అవి కూరుకపోయినాయి, మళ్ళీ తవ్వకాలలో బయటపడితే స్వయంభూ అంటారు. అవును, అంతే. స్వయంభూ అంటే కొత్తగా ఆ పైలోకంకి వెళ్ళి ఊడిపోయి అక్కడ వెలవది. స్వయంభూ అంటే ఒక 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఏదో తవ్వకాలలో బయటపడితే స్వయంభూ అంటున్నారు. అప్పుడు దేవుడి ప్రతిష్టను దైవ శక్తిని కొత్తగా ఆహ్వానించేది లేదు, కేవలం ప్రాణ ప్రతిష్ట అంటున్నారు. దైవ ప్రతిష్ట కాదు, అది ప్రాణ ప్రతిష్ట. దైవాన్ని ఎవరు ఎక్కడి నుంచి తేరు, ఎందుకంటే ఆ పదార్థం సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని ఒక చోటి నుంచి ఒక చోటికి బదిలీ చేయలేని స్థితే దైవస్థితి. అది అనంతం అఖండం. ఆ స్థితిని మనం ఇన్విటేషన్ చేయడం అనే సిస్టమ్ లేదు. ఇప్పుడు మీరు ఏ బండలో అయితే ఒక రాయిలో చూస్తున్నారో ఆల్రెడీ ఆ రాయిలో పదార్థం ఉంది, చైతన్య పదార్థం. ఇప్పుడు ఏం లేదు అక్కడ అంటే కనెక్టివిటీ లేదు. ప్రాణశక్తి యొక్క కనెక్టివిటీ ఇవ్వడం. అప్పుడు ప్రాణశక్తి యొక్క కనెక్టివిటీ దైవం ఆల్రెడీ ఉంది. ఈశావాస్యం ఇదగం సర్వం అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. వాసుదేవమితి సర్వం, వాసుదేవుడు అంతటా ఉన్నాడు. విశ్వం విష్ణుం, విశ్వమంతా విష్ణువు, విశ్వమే విష్ణువు. అంటే ప్రతి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ప్రతి ఒక్కరూ మొత్తం దేవుడు అంతటా ఉన్నాడు. మన అంతటా ఉన్న దేవుడు ఇప్పుడు మనం ఒక శిలను ఎంచుకున్నాం, అందులో లేడా? ఉన్నాడు ఆల్రెడీ. ఆ శిల లోపలికి నీ యొక్క అనుసంధానం జరగాలి. ఎవరి యొక్క అంటే ఒక యోగుల యొక్క అనుసంధానము శ్రేష్టము, ఋషి ప్రతిష్ట. ఎందుకు అంటే వాళ్ళు ఏకత పొందుతారు ఆ భగవత్ చైతన్యంతో. ఆ ఏకత పొందినప్పుడు వాళ్ళు చేసే ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట శక్తివంతంగా, తేజోవంతంగా, ఎనర్జీవంతంగా అక్కడ అభివ్యక్తం అవుతుంది. నిద్రావస్థలో ఉన్నది అభివ్యక్తం అవుతుంది. చైతన్యం ఉన్నది కానీ జడంగా ఉన్నది, అచలంగా ఉన్నది. దాన్ని ఏం చేస్తారంటే దాని యొక్క వేవును పెంచడమే ప్రాణప్రతిష్ఠ. ఆ అనుసంధానం ఒక యోగి ద్వారా జరిగినప్పుడు అక్కడ వాళ్ళ తపోశక్తి దారబోసి అక్కడ ఎనర్జీస్ని ఫామ్ చేస్తారు. అప్పుడు అది ఏమవుతుందంటే భక్తులు ఎప్పుడెప్పుడైతే ఎంతెంత అక్కడ మూర్తి భవించిన ఆ దేవుని యొక్క రూపంతో ఎంతెంత వాళ్ళు ఏకత్వం పొందుతారో అంతంత అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్కి అయ్యే ఎనర్జీని పొందుతారు. రైట్. అంతేగాని స్వయంభూ అంటే కొత్త దానంతట అట్లా రాదమ్మా, ఇదంతా అనుకుంటారు అంతే. ఈ మధ్య రీసెంట్గా నేను చేసిన ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఒక నాస్తికుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమని, ఇంతమంది స్వామీజీలు ఇంతమంది గురువులు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారండి, మీలాంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేయడం వల్లే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, వాళ్ళు ఏ విధంగా గొప్పవాళ్ళు, ఏ విధంగా వాళ్ళు చేసేది సేవ అని అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ప్రశ్న ఏది, ఇంతమంది గురువులు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారు, ఇంతమంది స్వామీజీ ఎలా పుట్టుకొచ్చేస్తున్నారండి, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కదా, ఇప్పుడు ఇంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అనేది అడిగారు. అయితే విషయం ఏంటంటే ప్రతి కాలంలో ప్రతి యుగంలో మనకు ప్రతి చోట మహాత్ములు ఉన్నారు. మీరు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని తవ్వి తీస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ ఇన్ని అదేంది జలాశయాలు, బోర్లు అంటాం కదా, బోర్లు, ఇన్ని బోర్లు లేవు కదా, ఇంతకుముందు అంతా ప్లేన్గా ఉంది కదా, ఇన్ని బోర్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అని అంటే మనం ఏం చెప్తాం అంటే తవ్వి తీసుకుంటున్నాం. నాకు అవసరం ఉంది అప్పుడు తవ్వి తీసుకుంటున్నాం. ఆ తవ్వి తీసుకున్నప్పుడు ఆ జలము ఊటలాగా వచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్ బోర్. పడలేదు అనుకో, బోర్ పడలేదు. కానీ తవ్వి తీయడం అనే గుణము మనిషికి ఉన్నట్టు మీరు కూడా అద్భుతమైన వాళ్ళు ఎక్కడున్నారు, సత్యాలేంటి అసత్యాలేందనే తవ్వి తీయడం అనేది మీరు అద్భుతమైన ఒక
పనిగా పెట్టుకున్నారు. తద్వారా ఏమవుతుందంటే మూలకున్న అద్భుతాలు ముందట పడుతున్నాయి. అంటే ఆయన అన్న పాయింట్ ఇది కూడా ఉంది. నేను సగం క్వశ్చన్ చెప్పాను, ఇంకో సగం క్వశ్చన్ ఉంది. ఆయన వాళ్ళు ఏమంటారంటే స్వామీజీలు అందరూ అధికారులకి, బాగా ఉన్నతులకి, గొప్ప వాళ్ళకి లింకప్ అయ్యి అక్కడ వాళ్ళు చేసేదంతా బిజినెస్ ఏనండి. అది మీరు అన్నది ఇది ఒప్పుకుంటే, ఎందుకంటే జరుగుతున్నాయి, అది నో డౌట్ అబౌట్. ఎందుకంటే జరుగుతున్న వ్యవస్థను పాప వాళ్ళు అన్నారు, అలా తప్పులేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఎట్లున్నారు అనేది ఎవరి వ్యక్తిగతానికి అది వాళ్ళకి వదిలేయాల్సిన విషయం. అంటే వాళ్ళు చూసే వాళ్ళకి అట్లా కనిపించవచ్చు, కొందరు నిజంగా అట్లా ఉండవచ్చు, కొందరు అట్లా లేకను పోవచ్చు. అందరూ ఆ ఒకే కేటగిరీకి మనం తేలేము. వాళ్ళ ఎన్నుకున్న విధానం కావచ్చు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, వాస్తవంగా నేను అన్నా కదా, ఎవరు గురువు లేకపోతే ఎవరు స్వామీజీ అనే మాటకు వస్తే, భగవద్ అనుభూతి, ఆ అనంతతత్వంతో ఏకత్వం పొందిన, సత్య పదార్థంతో ఏకత్వం పొందిన వాడే సద్గురువు అని చెప్పబడుతున్నది మనకు. సో మిగతా ఆస్పెక్ట్లలో వాళ్ళు ఎందుకు ఏ ఇంటెన్షన్తో వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని ఉండవచ్చు. మనము వాళ్ళ యొక్క విధానాన్ని ప్రశ్నించలేం, కానీ వారు అన్నది కూడా ఆ విషయంలో నేను ఏకీభవిస్తూ ఉన్నారు, అట్లున్నారు కదా. కానీ మరి మీరే ఉద్దేశంతో వచ్చారంటే నేను చెప్పిన కదా ఆల్రెడీ మీకు, మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి ఇప్పుడు దాదాపు ఇంతసేపటి మన డిస్కషన్ తర్వాత ఏ ఉద్దేశం మీకు కనిపించిందో మీరు ప్రజలకు చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు అది నేను చెప్తే అర్థం ఎందుకంటే నన్ను నేను దర్శించుకున్నా, నా స్వస్థితిలో నేనున్నా. నేను ఇక్కడ ఇప్పటి వరకు ఏ దేవుడి యొక్క దీని గురించి నేను మాట్లాడలే. పీఠం తరఫున ఇక్కడ ఒక అమ్మవారు ఉంది, అమ్మవారి యొక్క అర్చన ఏది చేస్తున్నామో అది చెప్పాను. కానీ నేను సజెస్ట్ చేయడము ఏం చెప్పాను, నీ ఇన్నర్ వైపుకు నువ్వు వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పే సాధనలో ఎక్కడ మంత్రం లేదు, ఎక్కడ నిన్ను నువ్వు అంటే నీలో ఉన్న నీ ఎనర్జీని పూజించు అనే మాటనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఇంకా మీకు వేరేది వినకపోవచ్చు మీరు. కాబట్టి మీరు ఇప్పుడు డిసైడ్ చేసి ఆడియన్స్కి చెప్పాలి, అంతే కదా. కానీ ప్రస్తుత కాలంలో ఒక జ్ఞానానికి సంబంధించానండి, మీలాంటి స్వామీజీలనండి, లేదంటే ఇలాంటి పీఠాల్లో చేసేవాళ్ళనండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక భాషని వాళ్ళు అలవాటు చేసుకోవడం, ఒక వ్యవహార శైలిని అలవాటు చేసుకోవడం, ఒక హెయిర్ స్టైల్ అనండి, లేదంటే ఒక అటైర్ అనండి, ఒక డ్రెస్ అనండి, ఒక భాషా పరిజ్ఞానం అనండి, వచ్చే భక్తులు ఫారినర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇలాంటి ఒక ప్రపంచాన్ని చూస్తాను. మీరు చూస్తేనంటే మీరు పుట్టి పెరిగిన భాషలో ఆ భాషకు ఏమాత్రం దూరంగా లేకుండా అలాంటి హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఇలా ఉంటున్నారు. దీనికి కారణం అంటే ఏం చెప్పి అంటే నాకు ఇది ఇప్పుడు ఏదో నేను మీరు నన్ను అబ్జర్వ్ అంటే మీరు అంటే నాతో ఒక 15 ఏళ్ళ క్రితము నాతో ఉన్న వాళ్ళని చూస్తే అప్పుడు నేను ఒక వ్యవహారం నడిపేటప్పుడు ఉన్న యాజ్ ఎ కృష్ణారెడ్డి, మా ఇంట్లో నేను మా పిల్లలతో ఉండే ఒక డాడీ, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మీరు అనుకునే శివరాజ యోగి, ఇవన్నిట్లో నేను ఇదే స్లాంగ్ ఉంటుంది, ఇదే ప్రవర్తన ఉంటుంది. మీ ముందాట కొంత బిడియం ఉండదు, వాళ్ళ దగ్గర ఇదేముండదు, అంతటా నేను అదే తనం. ఎందుకంటే అది మన న్యాచురాలిటీ, అది మన సహజత్వం. దాన్ని మనం ఏదో అయిపోలే కదా, మనమేందో మనం అదైనాం. అప్పుడు మన న్యాచురాలిటీకి దూరం అవుతే మనం అది కానట్టే. అప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఒక 20 ఏళ్ళ తర్వాత కలిసిన వాళ్ళు, నువ్వు మనిషివి ఏం మారలే, వ్యవస్థ మారింది కానీ నువ్వు మనిషి మాట తీరు ఏం మారలే అంటే, ఎందుకు మారాలి, అదే పలకరింపు ఉంటుంది, ఎందుకు మారాలి. భగవతత్వం అంటే లేకపోతే గురుతత్వం అంటే లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, ఆహా ఓహో భక్త వత్స, ఇవి అవసరం లేదు కదా నాకు తెలిసి. అది ఆ కొత్త అవి నేర్చుకోవాల్సిన పని లేదు. నీవు ఏ సహజతత్వం పొందావో, ఏదైతే న్యాచురాలిటీ నీ లోపల దర్శనం ఇచ్చిందో ఆ సహజత్వంగానే నువ్వు చెప్తూ ఉండాలి. నీ యొక్క ఆంగికం కూడా ఏది ఉందో అదే మారాలి. నేను ఏమీ మారలేదు, నేను అట్లనే ఉన్నమ్మా. నా పేర్లు మార్చారు, ఇవి జరుగుతున్నాయి, కానీ నా ప్రవర్తన కానీ, నా యొక్క ఆలోచన శైలి కానీ, నా తోటి వారితో నేను ప్రవర్తించే నా బిహేవియర్ కానీ ఒక 20 ఏళ్ళ నాడు ఏమున్నదో ఇవాళ అదే ఉంది. 1% ఒక్క 1% మారలేదంటే ఇది మాత్రం అతిశయోక్తి కాదు. మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు, అదే ఉంటుంది.
కాకపోతే రెడ్డి అనేది ఒకటి తీపిచ్చేసిన, అదొకటి నేను చెప్పిన కులాభిమానం అని చెప్పి. సో అదొక్కటి మాత్రం. ఇక తత్వం చెప్పడానికి సంస్కృతము లేకపోతే శ్లోకాల యొక్క వల్లింపేసి చెప్పడం అయితే ఎవరికి ఈ కాలంలో అర్థం కాదమ్మా. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ లెవెల్లో వాళ్ళకు అర్థమయ్యే ఆ భాషలో మాట్లాడే చెప్పగలిగితే వాళ్ళు ఆచరించడం ఇంపార్టెంట్ అమ్మా. మనకు భగవద్గీత శ్లోకం టు శ్లోకం రావాల్సిన అవసరం లేదు, కానీ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఒక 4 ఉడుగులు అంటే 4 ముక్కలు, దాన్ని ఆచరించగలిగితే నిజంగా కృష్ణుడికి నిజమైన ఘనమైన మనం ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఆయనకు భగవద్గీత రావాలని ఏం లేదు. ఆయన కంఠోపాసన చేయమని చెప్పలే అర్జునుడికి, నువ్వు ఇట్లా తయారుగా అని చెప్పాడు, నువ్వు ఇట్లా ఆచరించు అన్నాడు తప్ప ఎక్కడ చెప్పలే. ఆచరించే తత్వాన్ని ఏ భాషలోనే చెప్పచ్చు కదమ్మా. అంటే వాళ్ళకు అందుబాటులో ఆ పరిస్థితులకు తగ్గట్టు నేను బోధించవచ్చు, నేను అదే చేస్తాను అన్నట్టు. అందుకే ఎక్కువ నేను నిరక్షరాస్యులు వచ్చినా ఇదే భాష, మీరు అన్నట్టు బెంజుకార్ల దిగిన వచ్చినా ఇదే భాష. జనవరి 12వ తారీఖున నేషనల్ యూత్ డే అని చెప్పని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం జనరల్లీ. సో మరి మీ ఉద్దేశ ప్రకారం ఈసారి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? వివేకానందుడు నాకు ఒక మహా ఆదర్శంలో, అంటే నాకు 2 కళ్ళలాగా ఫీల్ అవుతాయి. ఒకరేమో స్వామి వివేకానంద, ఒకటి పరమహంస యోగానంద. వీరిద్దరూ నాకు ఒక రోల్ మోడల్స్ అంటారు కదమ్మా. ఈ రోల్ మోడల్స్ వాళ్ళ జీవితం నాకు ప్రభావితం చేసింది. ఈ ముఖ్యంగా సేవా క్షేత్రంలో అంటే ఆయన వివేకానందుడు ఒక బలమైన మాట అంటాడంటే, ఈ లోకాన్ని ఆత్మోన్ముఖులుగా చేయడానికి ఆత్మభక్తి బోధించాడు అమెరికాలో. తను దేశభక్తి బోధించాలి అక్కడ, ఆత్మభక్తి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ పవర్స్ని యాక్టివేట్ చేసే విద్య, ఇదే విద్య అమెరికాలో వివేకానందుడు నేర్పాడు. ఇదే విద్య, కాకపోతే పేరు వేరు. మన యోగానంద స్వామి అమెరికా వాళ్ళకి వెళ్ళి నేర్పింది ఇదే విద్య. మన యొక్క భారతదేశంలో ఇంత గొప్ప విద్యలు ఉన్నాయని చెప్పి. అటువంటి వివేకానందుడి యొక్క బలమైన మాట ఏముందంటే, నేను నా స్వకీయ ముక్తిని, ఎందుకంటే తను పరమహంస వారి కృపతో, రామకృష్ణ పరమహంస వారి కృపతో ఆత్మానుభూతి పొందుతాడు. అనంత శక్తిని ఆయన కూడా పొంది ఆ నిష్ఠలో ఉండే భాగ్యాన్ని ఆయన వదులుకొని ఏమంటాడంటే, నేను నా స్వకీయ ముక్తిని బేఖాతరు చేసి 200 జన్మలైనా ఎత్తడానికి సిద్ధం వీళ్ళకి ఆత్మజ్ఞానం నేర్పడానికి అంటాడు. అంటే దాని అర్థం ఏందమ్మా, జనరల్గా ఎవరైనా స్వకీయ ముక్తిని కోరుకుంటాడు. అంటే తాను ఉండాలి, లేకపోతే నా నిష్టలో నేను ఉండాలి, నాకు లోకంతో పని లేదు అని. వాస్తవంగా నాకు అదే భావాలు ఉన్నాయి. కానీ వివేకానందుడి యొక్క ఇటువంటి భావజాలం నన్ను కదిలించి ఏం చేసిందంటే, కొంత ఇంకా నేను పంచాలి అనే సేవాక్షేత్రంకు రావడం జరిగింది. లేకపోతే నాకు ఇంట్రెస్టే లేదు అసలు. నేను ఎప్పుడు ఏనాడు ఇట్లా అవుతాను అనుకోలేదు. హ్యాపీగా నా బిజినెస్లో నేను చేసుకుంటూ నా ఇంట్లో నా నిష్టలో నేను ఉంటే నన్ను అడిగేవాళ్ళే చేసేవాళ్ళు. కానీ నన్ను కదిలించింది వీళ్ళిద్దరే, యోగానంద అండ్ వివేకానంద. ఇది బలంగా 2015 నుంచి స్టార్ట్ అయింది నాకు, ఇక చెయ్యాలి, సేవ చేయాలి అని చెప్పి. సో అట్లా అతను ఆదర్శం. అందుకే యువతకు నేను చెప్పేది ఏంటంటే, కార్యోన్ముఖులు కండి అని వివేకానందుడు మనకు పిలుపునిచ్చినట్టు, ఈ యొక్క దేశానికి యువకుల యొక్క సాహసము, బలము, పౌరుషము అవసరం ఉన్నాయని వివేకానందుడు అందరికీ పిలుపునిచ్చాడు. కాబట్టి వివేకానందుడికి యువకులంటే బాగా ఇష్టం. కాబట్టి మన భారతదేశం కూడా జాతీయ యువ దినోత్సవంగా దీన్ని ప్రకటించింది ఈ యొక్క సుదినాన్ని. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు వివేకానందుని యొక్క కొటేషన్స్ను ఏదో పెట్టుకున్నామనే కాకుండా వారిలాగా తయారవ్వడానికి ప్రయత్నించండి. అంటే వారన్నారు, వారిలాగా అంటే వారు సన్యాసం తీసుకున్నారు, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారి భావజాలాన్ని అడాప్ట్ చేసుకొని యొక్క వివేకానందుడి యొక్క ఏదైతే మనం చదివి దాన్ని ఆచరించే ప్రయత్నం చేసి సేవాక్షేత్రంలో ఈ భారతదేశానికి ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి అవసరం ఉన్నది. ఈ యొక్క మన యొక్క ధర్మం, సనాతన ధర్మం సేవలు అవసరం ఉన్నాయి. కాబట్టి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని సనాతన ధర్మం యొక్క పటిష్టతను పెంచడానికి ప్రతి ఒక్క యువకులు పాటుపడాలని వివేకానందుడి యొక్క ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. దీనికి అద్భుతమైన లోపట ఆ ఇన్నర్ ఎనర్జీ పైన దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఆ తత్వాన్ని మనలో మేలుకొల్పుకొని అదే తత్వాన్ని మనం చెప్పాలి. ఎందుకంటే మంచి ధ్యానం చేయనప్పుడు మనిషి తన లోపల ఉన్న ఎనర్జీని కనుగొననప్పుడు అతను బయట వాళ్లకు సేవ చేయలేడు. కాబట్టి
స్వార్థం మానుకుంటేనే ఇటువంటి పనులు అవుతాయమ్మా. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడవని గురజాడ వారు అన్నారు, గురజాడ అప్పారావు గారు. సో సొంత లాభం అనేది కనీసం ప్రతి యువత ఈ మాధ్యమాలకు అదే పని మీద ఉండకుండా కొంతవైపుకు ఇటువైపు కూడా ప్రయాణం చేసి మనకు కూడా బాధ్యత ఉంది, మనకు ఏమవసరం ఈ దేశంతోనో లేకపోతే సంఘంతోనో లేకపోతే మరొకటి ఎంత వీలైతే అంత. ఒక చీమకైనా చక్కెర పెట్టినట్టు వివేకానంద. ఏం చేయకపోతే ఒక చీమ ఉంటుంది బయట, ఇంట్లో చక్కెర ఉంటే తీసుకుపోయి అక్కడ పెట్టు, అది సేవ చేసినట్టే అన్నాడు. కానీ ఊరికే ఇంట్లో ఉండకు, ఊరికే ఇంట్లో ఉండి ఒక ఇంటికే పరిమితం అయ్యే నిర్వీర్యం కాకండి యువతలారని ఆయన చక్కగా పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ వివేకానంద స్వామి జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఒక యువత తీర్మానం తీసుకోవాలని నేను భావిస్తున్నా. నేనైతే ఇది ఆచరిస్తా. ఇంతకీ మీ పేరెంట్స్ గురించి చెప్పలేదు మీరు? అంటే నాన్నగారు నేను 9th ఉన్నప్పుడు చనిపోయారు. అయ్యో. 97. ఓకే. అంటే మా సొంతూరులో ఉన్నప్పుడు లోకేశ్వరంలో. ఇంటర్మీడియట్ 10th కాగానే ఇంటర్మీడియట్ అమ్మ, మేము అన్నయ్య, మేము అంతే. అమ్మ, అన్న, నేను. 2007లో పెళ్ళి. అంటే అప్పుడు మా నాన్నగారు అంటే మామూలు షాప్ అంతా ఉండే అంతే. ఇంకా దాని తర్వాత మేము ఇక్కడ వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచే 1000 రూపాయల జాబ్తో ఏదో ఒకటి చిన్నగా చేసుకుంటూ ఉండేవాడిని. అంటే నేను ఇటు ఒక పక్క జాబ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటూ ఇటు చదువుకుంటూ ఇటు సాధన చేసేవాడిని. అంటే నా పొద్దున 2 hours చేస్తుంటే సాధన మార్నింగ్ టైంలో 4-4:30కి అట్లా లేచి అలవాటు ఉంటుండే. అప్పుడు చాలా అంటే నాదొక జీవితం ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఇప్పటికీ కొత్తగా లేదు, నాకు అదే అట్లనే ఉందని. ఇప్పుడు ఇట్లా మీరు కొత్తగా నన్ను లోకం చూస్తేనే నాకు కొత్తగా అనిపిస్తుంది. అట్లా అంతే ఉంది. నేనేం ఇంటి వాళ్ళతో కూడా నా ప్రవర్తన, వాళ్ళు కూడా నాతో వేరే ప్రవర్తన ఉండదు, అదే ప్రవర్తన. మీ వీడియో పొద్దున్న యాక్చువల్లీ ఒకటి చూస్తూ ఉంటే మా టీం కూడా అడిగారు, తిరుపతి ఏదైనా మొక్కుందా లేకపోతే జుట్టు స్వతహాగా ఇంకా అలా పెంచుతూ ఉంటారా అని. లేదు, ఈ జుట్ట లేదు అది దీని మరీ ఏం పెంచలేండి, అంతే. తిరుపతి మొక్క లేదేం లేదు. వాస్తవంగా అప్పుడు కరోనా టైం అంతే కదా. కరోనా టైంలో ఒక 3-4 నెలలు అది పెరిగిపోయింది. ఎందుకు వచ్చిందని చెప్పి కటింగ్గా పని చేసినాం. అది పెరిగిపోయినప్పుడు ఇదేదో బాగుంది కదా అని చెప్పినసరికి ఉంచేసిన అంతే. కానీ పెంచడం లేదు, దాన్ని ట్రిమ్ చేసుడు కట్ చేసుకుంటూ ఉంటుందిలేండి. నేను పెంచితే మా ఇంట్లో మా కూతురు ఒప్పుకోదు. పిల్లలు ఇద్దరు పాప బాబును? బాబు 10th, పాప 9th. ఓకే ఓకే, రైట్. 10th, 9th. కానీ ఇప్పుడు ఎవరైనా కనుక ఒకవేళ ఈ పూజల గురించి కానీ హోమాల గురించి కానీ మాకు ఇక్కడ ఇలా మాకు చేయగలరా అని అడిగితే చేసే అవకాశం ఇక్కడ పీఠం వ్యవస్థలో ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందేనా? చేసుకుంటారు, ఇక్కడ వచ్చి చేసుకుంటారు. ఇది కంప్లీట్ ఏంటంటే ఇది పీఠం వ్యవస్థలో ఈ అర్చకత్వ వ్యవస్థ ఏదైతే ఉందో అమ్మవారికి జరిగే సేవలు, ఇందులో ఇద్దరు మేము పంతులను పెట్టామంట, అర్చకులు వాళ్ళే చూసుకుంటారు. నేను దాదాపుగా ఈ విద్య ప్రమోషన్ దీని మీద ఎక్కుంటా, మొత్తం విశ్వవ్యాప్తం చేయాలనేది నా లక్ష్యం. ఈ హోమాలు కానీ ఇదంతా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అర్చనలు, దేవాలయంకి ఏదైతే ఆ పూజా విధానం ఉంటుందో అదంతా బ్రాహ్మణులను పెట్టేశాము, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నేనేంటంటే కంప్లీట్ నేను ఈ సైడే ఉంటా. ధర్మ ప్రచారంలో ఉన్నారు. ఓన్లీ మహాప్రాణ విద్య ప్రచారం, ఆత్మజ్ఞాన ప్రచారం 100% దీంట్లో ఉంటాను నేను. కంప్లీట్ ఇదే మోటోగా ఉంటుంది, ఇదే దృష్టితో నేను కొనసాగుతూ ఉంటాను అన్నట్టుగా ఎక్కువగా. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు ఆ మహాప్రాణ విద్య నేర్చుకోవాలి అని అంటే కనుక అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సి అంటే నేను యాక్చువల్ మన యూట్యూబ్లో నా వీడియోస్ మన ఛానల్ నుంచి థియరీ మొత్తం చెప్పండి, ఎలా చేయాలి అనేది టోటల్ చెప్పాను. దాన్ని మొత్తం ఒక 1.5 hour వీడియో ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రాక్టీస్ వాళ్ళు స్వయంగా చేసుకునేదానికంటే ఒక గురుముఖత వచ్చి మళ్ళీ ఆ దీక్షా రూపంలో అది వాళ్ళు పొందితే ఏమవుతుందంటే అది ఊర్ధ్వగమనం అవుతుంది. క్రియ అనేది ప్రాణశక్తి ఇప్పుడు జనరల్గా అందరిది నిశ్వాసంలో ఉంటుందమ్మ. నిశ్వాసాలు ఎక్కువ ఉంటాయి, వదిలే శక్తి శ్వాస ఎక్కువ ఉంటుంది, తీసుకునే శ్వాస ఎక్కువ ఉండాలి. ఇప్పుడు దీని మీద ఒక 10 నిమిషాలు మన ప్రేక్షకులకు చెప్పమంటారా ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే అది ఒక క్లియర్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. తప్పకుండా. మహాప్రాణ విద్య అనేది ఒక అద్భుతమైన ఉన్నత స్థాయి ధ్యాన విధానం. ఇది క్రియాయోగాలో ఏదైతే 7th స్టేజ్ మనకు చెప్తారో
అంటే 7 స్టేజ్ల తర్వాత ఏ సీక్రెట్ అయితే రివీల్ చేస్తారో అని చెప్తున్నారో దాన్ని వెరీ ఫస్ట్ డే నేనేంటంటే సాధకులకు అది రివీల్ చేసి ఆ స్థితిని వాళ్ళకు అందించి పంపడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తిగా ఉచితంగా నిష్కామంగా ఎటువంటి షరతులు లేని బేషరతైన సేవ నా తరపున నేను చేస్తున్నా. అయితే మహాప్రాణ విద్యలో ప్రాణంతో సవారి ఉంటుంది. ధ్యానం అనేది కళ్ళు మూసుకొని మనసును ఎక్కడెక్కడో ఎన్నెన్నో లోకాల మీద ఎన్నెన్నో విషయాల మీద తింపే వ్యవస్థ, అది విషయ ధ్యానము, ప్రపంచ ధ్యానం అవుతుంది. ధ్యానం అనేది ప్రాణశక్తిని, ప్రాణాన్ని మన ఏదైతే మనమో ఇది నాస్తికులకు అర్థమవుతుంది, ఆస్తికులకు అర్థమవుతుంది. దేవుడు లేడు అనే వాళ్ళకు కూడా తన ప్రాణం ఉన్నదని ఒప్పుకోవాల్సిందే. సో ఆ ప్రాణాన్ని పట్టుకొని తన స్వీయ సాధనగా దీన్ని భావించి ప్రతి ఒక్కరూ ఆ ప్రాణం కంఠకూపంలో ఉన్న ప్రాణాన్ని పరమాత్మ స్థానంకు ఎగబాకించాలి. ఎట్లా ఎగబాకుతుంది అంటే ముక్కు ద్వారా జనరల్గా వెళ్ళే మన బ్రీత్ను ముక్కు ద్వారా గాలి వస్తుంది, కానీ ప్రాణ ఉద్దీపన మాత్రం కంఠాన్ని ప్రెస్ చేయడం వల్ల జరుగుతుంది. ప్రెషర్ చేయాలి, రాపిడి చేయాలి. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగిలి ద్వారా తీసుకోవడం అంటారు, అంగిలి అంటారు. కంఠము లేదా అంగిలి అంటే సాఫ్ట్ ప్యాలెట్ గుండా క్రియ వెళ్ళాలి. దాన్ని ఏమంటారు అంటే మనము జనరల్గా ఏదన్నా కూల్ పదార్థం తింటే ఇక్కడ గొంతు కూల్ అవుతుంది. జనరల్గా ఏదన్నా విక్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి మనం తిండి ఇక్కడ ఇది కూల్ అవుతుంది. ఆ కూల్ అయినప్పుడు మనం అనడం జరుగుతుంది. అంటే ఒక రకమైన అంటే ముక్కుతో పీల్చమప్పుడు గొంతు ఆ కంఠం కూపంతో జనరల్ టైంలో కూడా మనం బ్రీత్ను ఎట్లయితే ఒక స్మూత్ వాయిస్తోని ఒక స్మూత్గా ప్రాణశబ్దాన్ని వింటూ ఈ అంగిలి ద్వారా ప్రెషర్ ఇస్తే అది నెమ్మదిగా వెళ్తుంది. కొంచెం సాధన ఒక 2 రోజులు చేయగానే అది అలవాటు అయిపోతుంది. అప్పుడు ఇది ఆటోమేటిక్గా మనం అవుతుంది ఒక పసిపిల్లల్లాగా. ఈ రకంగా ఇక్కడ ప్రెషర్ చేయాలి. ప్రెషర్ కొంచెం అనేది స్టార్టింగ్లో అవసరం, అది తర్వాత అలవాటు అయితే అవసరం లేదు. ఎప్పుడైతే ఇక్కడ ప్రాణోద్దీపన జరుగుతుందో ఇటువైపుకి ఎగబాకుతుంది, సాఫ్ట్ ప్యాలెట్గా ఉంటాయి. ఇక్కడికి వెళ్తుంది అనడానికి ఒక నిదర్శనం మీకు చెప్తాం. మనం ఏదైనా ఘాటు తింటున్నప్పుడు ఎవరో తలుచుకున్నారంట, అది ఒక్కటేసారి ఆ ఘాట్ అనేది మాడు భాగంకు తాకుతుంది. అంటే ఒక వ్యవస్థ ఉన్నట్టే కదా. అలాగే ఇది కూడా మనము ఇలా ఈ క్రియ చేయడం వల్ల ప్రాణశక్తి పోయి ఎంతెంత పోయి అక్కడ స్థిరమవుతుందో ప్రాణ బ్రహ్మరంధ్రంలో అంతంత మీకు ఏమవుతుందంటే బయట నుంచి తీసుకునే శ్వాసలు ఎక్కువ అవసరం పడదు. ఇప్పుడు జనరల్గా నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటారు. బీపీ పెరిగినప్పుడు 30 శ్వాసలు తీసుకుంటారు. బ్రీత్ ఎక్కువ అవుతుంది. అప్పుడు నిశ్చల మనస్సు, ఒత్తిడి లేని మనస్సు ఎప్పుడు కలుగుతుంది? నిశ్చల మనస్సు, ఒత్తిడి లేని మనస్సు అంటే శ్వాస విధానం స్థిరమై నిశ్చలమైతే అప్పుడు కలుగుతుంది. అందుకే మన శ్వాసను బట్టి మనసు ఉన్నది. ఈ శ్వాసలు 15 నుంచి మీకు ఒక్కటికి చేరినాయి అనుకోండి, నిమిషానికి ఒక్కటి. ఇప్పుడు నేను ధ్యానంలో ఉంటే నిమిషానికి ఒక శ్వాస లేదా 2 నిమిషాలకు ఒక శ్వాస జరుగుతుంది. అంటే ఎంత కామ్ మైండ్ ఉంటుంది, అప్పుడు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, స్ట్రెస్ లేని ఒక నిశ్చల స్థితిలో ఉంటుంది. అది మైండ్ మనసును దాటుతుంది. అప్పుడు అక్కడి నుంచి మన యొక్క సెల్ఫ్ ఆ ఆనందం అనేది, సెల్ఫ్ బ్లిస్ అనేది మనకు పాకుతూ ఉంటుంది. అప్పటిదాకా రాదు. అందుకే బయట వెతకద్దు ఆనందం, లోపల క్రియేట్ చేసుకునేది, లోపల మనం ఆ స్వస్థానంకు పోతే వస్తుంది. ఈ రకంగా చేసినప్పుడు మాత్రమే మీకు వస్తుంది. అందుకే మీకు ప్రాణము శక్తి, ప్రాణవాయువుని తీసుకుంటుంది. మీకు ముక్కు ద్వారా ప్రాణవాయువుని తీసుకుంటుంది. ప్రాణశక్తి ఇక్కడ అధికమై, ప్రాణశక్తి కనుక చాలా శక్తివంతంగా ప్రాణం ఉండి పరబ్రహ్మ స్థానానికి, ఇక్కడ పరమాత్మ స్థానానికి ఎగబాకితే బయట నుంచి తీసుకునే శ్వాసలు మీకు అంత అవసరం ఉండవు. ప్రాణం వీక్ ఉందనుకోండి, మీరు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టినా బ్రతకడు మనిషి. అతను ఆక్సిజన్ తీసుకుంటాడు కానీ బ్రతకడు, ఎందుకంటే ప్రాణం వీక్ అయిపోయింది. సో బలపడాల్సింది ఇక్కడ ప్రాణమే. అది మహత్వ స్థితికి చేరినప్పుడు బయట శ్వాసలు చాలా తక్కువ తీసుకుంటాడు. 5 నిమిషాలకు ఒక శ్వాసతో కూడా ఉంటారు నిష్టలు. ఆ స్థితికి వెళ్ళినప్పుడే నిజమైన ఆత్మానందం అనేది మన ఆంతర్యంకి వెళ్ళే వస్తుంది తప్ప ఏదో ఒక లోకంకి వెళ్ళి దేవుడు ఒక విమానం వేసుకొని వచ్చి ఇచ్చే వ్యవస్థ కాదు. ఇది స్వయం మన నుంచి జాగృతం అయ్యేదే. ఇదే వివేకానందుడు చెప్పిన విద్య, ఇదే యోగానందులు చెప్పిన విద్య, ఇదే సర్వులు చెప్పిన విద్య.
ఉన్న మహాత్ములు. చాలా సంతోషం గురుగారు, ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. ప్రేక్షకులకు నాకు అర్థమైంది, ప్రేక్షకులకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే మీరు కుంకుమార్చన గురించి చెప్పారో, సో వాటికి సంబంధించి ఎవరికి వాళ్ళు అంటే ఇంత దూరం రాలేకపోయినా ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఎలాగో మీకు ఫోన్ చేసి వస్తారు, మీరు నాకు ప్రొవైడ్ చేస్తే నేను అందరికీ చేరవేసగలను. కంపల్సరీ రావచ్చు. ఒకవేళ రాని పక్షంలో అంటే కూడా మేము ఎవరి ఏమైనా ఇంట్లో కొంచెం వాళ్ళు- కౌంట్ పెంచుదాం అనుకుంటున్నాము. సో పెంచితే అట్లా కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి ఎవరైనా చేస్తే ఆ కన్వీనియంట్ ఒకవేళ ఉంది ఇక్కడ ఉన్నాను అన్నప్పుడు వాళ్ళు చేసారు అనుకోండి, ఇక్కడ ఉంది లేదంటే మీరు ఇంట్లో చేసుకోండి, ఏదో ఒకటైతే వాళ్ళ కమ్యూనికేషన్. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం, సంతోషం. చాలా విషయాలు తెలియజేసినందుకు నిజంగా. మంచిది. నా పేరు ఉమారాణి నిర్మల్. మా ప్రాపర్ నిర్మలే. ఈ టెంపుల్ ఇనాగ్రేషన్ అయింది కూడా 1.5 year అయింది. మేము ఇనాగ్రేషన్ నుండి వస్తున్నాం. అంతకుముందు నా బాడీలో ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. డిప్రెషన్లో ఫీల్ అవుతుంటిని, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటిని. నేను ఎప్పుడైతే ధ్యానము మహాప్రాణ విద్య తీసుకున్నానో అప్పటి నుండి నాకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. నాకు ఇప్పటికీ ఎవరన్నా ఏదైనా పెద్ద ప్రాబ్లం అంటే అది లైట్, అది మామూలే, అయిపోతుందిలే అన్నట్టుగా ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు కూడా నేను అదే ధైర్యంతో మహాప్రాణ విద్య తీసుకుంటే రాజశ్యామల పీఠంలో ఉన్న ప్రత్యేకత మాకు గురువుగారు చెప్పిన ఈ మహాప్రాణ విద్యమే మాకు ప్రాణం. నా పేరు చంద్రమౌళి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత డిసెంబర్ 19 గురువుగారు ప్రాణాలను దీక్షిస్తామని చెప్పారు. ఆ ప్రాణాలను దీక్ష తీసుకున్నాను. మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ 6వ తేదీ నుంచి ధ్యాన క్లాసులో ఉన్నాయని చెప్పారు, వచ్చానండి. 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గురుగారు ధ్యానం గురించి బాగా చెప్తున్నారండి. ధ్యానం బాగా చేయడం వల్ల మనం ఆత్మతృప్తి పొందుతాం, ఆత్మశాస్త్రం అవుతుందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి 2 days అయింది. 2 daysలో మనసు ప్రశాంతంగా ఉందని ఆలోచనలు లేవండి. ఈ గురుగారు చెప్పినట్టు ధ్యానం చేస్తే మనము మోక్షం పొందే అర్హత పొందుతామండి. అంత బాగుంటుంది గురు దీక్ష అండి. గురుగారు చెప్పినట్టు మార్గంలో వెళ్తే బాగుంటుంది. ఈ ప్రాణాలను దీక్ష తీసుకుని ప్రాణానికి సాధన చేస్తే మనం మోక్ష స్థితికి వెళ్తామని గురుగారు నేర్చుకున్నామండి. దీని ఆత్మజ్ఞానం కూడా మాకు వస్తుందండి. థ్యాంక్ యూ సార్.